కుంభరాశి వారికి ఏప్రిల్ 9, 10వ తేదీలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాల గురించి మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. అలాగే కుంభరాశి వారు వినబోయేటువంటి అతిపెద్ద 2 శుభవార్తలు ఏమిటి, అలాగే శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేయడం వలన వీరికి అంతా బాగుంటుంది అనేటువంటి విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అంతకన్నా ముందుగా ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకొంతమందికి షేర్ చేయడానికి మీరు మీ వంతుగా ప్రయత్నం అయితే చేయండి. కుంభరాశి వారికి రేపటి రోజున అంత అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు. కుంభరాశి వారికి సూర్య, బుధ గ్రహాలు 12వ స్థానంలో సంచరించడం వలన అనవసర ఖర్చులు రేపటి రోజున ఏర్పడుతున్నాయనే చెప్పుకోవచ్చు. మీ రాశి అధిపతి శని స్వరాశిలో సంచరించడం వలన మీకు ధైర్యం, స్థైర్యం లభిస్తాయి. అయితే ఈ నెల 9, 10 తేదీలలో బలహీన స్థితిలోకి ప్రవేశించడం వలన కొంత మటుకు ఆరోగ్య సమస్యలైతే ఒత్తిడైతే పెరుగుతుందన్నమాట. 2వ భావంలో అంటే 2వ స్థానంలో శుక్ర, రాహు సంచారం వలన అధిక ఆహార సేవనం వలన ఆరోగ్య సమస్యలు అయితే తలెత్తుతాయండి. ఇంకా 4వ భావంలో అంటే 4వ స్థానంలో గురు సంచారం వలన కుటుంబ సభ్యులతో సస్తంభాలు ఏర్పడతాయన్నమాట. 5వ స్థానంలో కుజుడు ప్రేమ వ్యవహారాలలో ఒడిదుడుకులను సృష్టిస్తాడు. వృత్తిపరంగా మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారస్తులకు అంతర్జాతీయ వాణిజ్య అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు దొరుకుతాయి. తప్పకుండా రేపటి రోజున అంటే బుధ, సూర్య గ్రహాల స్వరాశి ప్రవేశం వలన ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మారతాయని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి వారి జీవితం కనుక మనం పరిశీలిస్తే కుటుంబ వ్యవహారాలలో స్థిరత్వం నెలకొంటుంది. నెల పొడవునా అంటే రేపటి నుంచి ఈ నెల మొత్తంలో గురుగ్రహం 4వ స్థానంలో సంచరించడం వలన కుటుంబ సభ్యులతో ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శుక్ర, రాహు గ్రహాల 2వ స్థానంలో సంచారం వలన కుటుంబంలో శుభకార్యాలు కూడా జరుగుతాయండి. పెద్దవారి ఆశీర్వాదం కూడా లభించబోతుంది. సోదరీమణుల సహకారం కూడా లభించబోతుందనే చెప్పుకోవచ్చు. పిల్లల విద్యాభ్యాసంపై శ్రద్ధ వహించాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త అనేది చాలా అవసరం. వివాహితులకు దాంపత్య జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. భాగస్వామితో సయోధ్య కుదుర్చుకోవాలి. మరి అవివాహితులకు వివాహయోగం కలుగుతుంది. ప్రేమికులకు అనుకూల సమయం. కుటుంబ సభ్యులతో విహారయాత్రలు తప్పకుండా రేపటి రోజున అంటే ఏప్రిల్ 9, 10వ తారీఖులలో విహారయాత్రలు కూడా చేసేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి. పూర్వీకుల ఆస్తి విషయాలలో అనుకూలతగా ఉంటుంది. కుంభరాశికి చెందినటువంటి వారికి ఆర్థిక స్థితి గురించి కనుక పరిశీలించినట్లయితే ఈ నెలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందనే చెప్పుకోవచ్చు. రేపటి రోజున సూర్య, బుధ గ్రహాలు 12వ స్థానంలో సంచరించడం వలన అనవసర ఖర్చులు పెరుగుతాయి. శుక్ర, రాహు గ్రహాల 2వ స్థానం సంచారం వలన ఆదాయం పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు యోగం తప్పకుండా ఉంటుందండి. పెట్టుబడులపై మంచి లాభాలు వస్తాయి. వ్యాపారస్తులకు లాభదాయక ఒప్పందాలు కుదురుతాయి. ఉద్యోగస్తులకు ఆర్థిక లాభాలు చేకూరుతాయి. బకాయిల వసూలవుతాయి. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి కాబట్టి విద్యార్థులు విద్యా ఖర్చులు పెరుగుతాయి. ఈ నెల మధ్యలో బుధ గ్రహాల స్వరాశి ప్రవేశం వలన ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. మొత్తానికి చూసుకుంటే రేపటి రోజున మీకు అంతా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వృత్తిపరంగా మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పుకోవచ్చు. 10వ భావాధిపతి కుజుడు 5వ భావంలో సంచరించడం వలన ఉద్యోగ మార్పులు జరుగుతాయండి. కొత్త ఉద్యోగ అవకాశాలు కుంభరాశి వారికి లభిస్తాయన్నమాట. ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. పై అధికారుల మెప్పు పొందుతారన్నమాట. అంటే ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఉద్యోగం చేసే వారందరికీ కూడా తప్పకుండా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా జీతం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగ దరఖాస్తులకు అనుకూల సమయం. విదేశీ ఉద్యోగ అవకాశాలు తప్పకుండా లభిస్తాయని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు స్థల మార్పిడి కూడా ఉంటుందండి. ఇంకా ఏదైనా సరే మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. రేపటి రోజున అంతా కూడా బాగుంటుందనే చెప్పుకోవచ్చు. ఇంకా కుంభరాశి వారి వ్యాపార పరంగా పరిశీలించినట్లయితే వ్యాపారస్తులకు అనుకూల సమయం.
కొత్త వ్యాపార ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి. అంతర్జాతీయ వాణిజ్య అవకాశాలు కూడా లభిస్తాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. భాగస్వాముల సహకారం లభిస్తుంది. పెట్టుబడులపై మంచి లాభాలొస్తాయి. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ప్రభుత్వ అనుమతులు సులభంగా లభిస్తాయి. ఇంకా బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. వ్యాపార భాగస్వాముల నుండి సహకారం తప్పకుండా లభిస్తుందండి. ఇంకా ఏదైనా సరే అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించినది కానీ ఇంకా ఏ విధమైన కానీ షేర్ మార్కెట్లు కానీ అన్ని లాభాలైతే ఉంటాయండి. బంగారం వెండి పెట్టుబడులపై మంచి రాబడి కూడా వస్తుందన్నమాట. ఇంకా మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల లాభదాయకంగా కూడా ఉంటాయి. వ్యాపార విస్తరణకు పెట్టుబడులు పెడతారు. కొత్త వ్యాపార అంశాలపై పెట్టుబడులు కూడా పెడతారనమాట. ఇంకా కుంభరాశి వారికి ప్రయాణం విషయానికి వస్తే కనుక ప్రయాణాలకు అనుకూల సమయం అండి. రేపటి రోజున మీరు విదేశీ ప్రయాణ యోగం కూడా ఉంటుందన్నమాట. వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా కూడా ఉంటాయండి. కుటుంబ సభ్యులతో విహారయాత్రలు కూడా చేస్తారు. విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకు విదేశీ ఉద్యోగాలు అవకాశాలు వస్తాయన్నమాట. వలస ప్రయత్నాలు ఫలిస్తాయి. వీసా సమస్యలు పరిష్కారం అవుతాయి. విదేశీ వాణిజ్య అవకాశాలు కూడా లభిస్తాయి. ఇంకా కుంభరాశి వారికి అన్ని విధాలుగా రేపటి రోజున చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు ఉంటే కూడా సఖ్యత పెరుగుతుందండి. వైవాహిక జీవితంలో ప్రేమానురాగాలు పెరుగుతాయన్నమాట. సంతాన ప్రాప్తి యోగం కూడా ఉంది కుంభరాశి వారికి. ఇంకా రేపటి రోజున ఆరోగ్యపరంగా కనుక మనం గమనించినట్లయితే సూర్య బుధ గ్రహాల 12వ భావ సంచారం వలన ఆరోగ్య సమస్యలు కొంచెం తలెత్తుతాయన్నమాట. శుక్ర రాహు గ్రహాలు 2వ భావ సంచారం వలన జీర్ణకోశ సమస్యలు ఏర్పడతాయి. ఇంకా మైగ్రేన్, హెడ్ఏక్ అంట ఇలాంటివి కొన్ని కంటి సమస్యలు, చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆహార నియమాలు పాటించాలి. వ్యాయామం చేయాలి. యోగా ధ్యానం చేసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలన్నమాట. ఇంకా కుంభరాశి వారి విద్యార్థుల విషయానికి వస్తే తప్పకుండా అనుకూల సమయం ఉందండి. విదేశీ విద్య అవకాశాలు లభిస్తాయి. పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఉన్నత విద్య అవకాశాలు కూడా లభిస్తాయన్నమాట. విద్యా రుణాలు మంజూరవుతాయి. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ప్రత్యేక శిక్షణ తరగతులు ఉపయోగపడతాయి. పరిశోధన పనులు సాఫల్యం చెందుతాయి. విద్య సంబంధిత ప్రయాణాలు ఫలవంతమవుతాయి. ఇంకా గురువుల ఆశీర్వాదం కూడా ఉంటుంది. విద్యార్థుల సహకారం కూడా లభిస్తుందని చెప్పుకోవచ్చు. పాఠశాల, కళాశాల కార్యక్రమాల్లో ప్రత్యేక ప్రతిభను కనబరుస్తారు. క్రీడా రంగంలో కూడా విజయాలు సాధిస్తారనమాట. విద్యార్థుల ప్రతిభకు తగినటువంటి గుర్తింపు అనేది లభిస్తుంది. ఈ కుంభరాశి వారికి అన్ని విధాలుగా ఓవరాల్గా రేపటి రోజున చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుందండి. ఇంకా కుంభరాశి వారు పాటించవలసినటువంటి పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. నేను చెప్పినటువంటి ఏ పరిహారాలైనా మీకు ఒకటైనా సరే వీలైతే ఒక పరిహారమైనా చేసుకుంటే సరిపోతుందన్నమాట. అంటే రేపటి రోజున బుధవారం కాబట్టి మీరు దత్తాత్రేయ గుడికి కానీ అయ్యప్ప స్వామి గుడికి కానీ వెళ్ళి మీకు సంకల్పాన్ని చెప్పుకొని మనస్ఫూర్తిగా మీరు ఆ భగవంతుడి ఆశీర్వాదం తీసుకొని ఇంటికి రండి. ఇంకా శనివారం నాడు శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలన్నమాట. శనివారం నాడు నీలం రంగు వస్త్రాలు ధరించాలి. శని స్తోత్రం, హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. ఇంకా గురువారం రోజు సాయిబాబా గుడికి వెళ్ళి అక్కడ దునిలో పీసు తీయని కొబ్బరికాయను వేసి దుని చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి సంకల్పాన్ని చెప్పుకొని ఆ కొబ్బరికాయను దునిలో వేసేసి తిరిగి ఇంటికి వచ్చేసరికి తప్పకుండా మీరు శుభవార్తను వింటారు. ఇంకా శని స్తోత్రం, హనుమాన్ చాలీసా పారాయణం కూడా చేసుకోవచ్చు. దుర్గాదేవి ఆలయంలో పూజలు చేయాలి. హనుమంతుని ఆలయంలో సింధూరార్చన కూడా చేయాలి. శివాలయంలో రుద్రాభిషేకం చేయించాలి. ఈ పరిహారాలను పాటించడం వలన గ్రహ దోషాలు తొలగి శుభ ఫలితాలు లభిస్తాయి. మీకు ఎదురయ్యే సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. కార్యసిద్ధి కలుగుతుంది. ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం లభిస్తాయి. గ్రహాల అనుకూలత పెరుగుతుంది. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. జీవితంలో మీరు ముందుకు సాగగలుగుతారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పరిహారాలలో ఒకటి ఏదైనా మీకు వీలైనది చేసుకోండి. తప్పకుండా మీకు మీ ప్రతికూలమైనటువంటి సమయం అంతా కూడా అనుకూలంగా మారేటువంటి రోజుగా మీకు ఈ నెల అంటే ఏప్రిల్ 9, 10 ఈ తేదీలలో జరుగుతుంది. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే మీకు రేపటి రోజున అంతా కూడా బాగుందండి. మీరు ఏ పని చేపట్టినా కూడా తప్పకుండా విజయాన్ని అయితే సాధిస్తారు. ఇంకా 2 పెద్ద శుభవార్తలని చెప్పాను కదా,
ఒకటి, చాలా రోజుల నుంచి అనారోగ్యంతో చాలామంది బాధపడుతూ ఉంటారు కదా! మీకు ఆ అనారోగ్య సమస్య ఏదైనా సరే అంటే మైగ్రేన్ హెడేక్ కానీ, ఇంకా జీర్ణకోశకు సంబంధించిన వ్యాధులు కానీ, ఇంకా కడుపులో మంట, అల్సర్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా! చాలామంది ఏ విషయంలోనైనా సరే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా రేపటి రోజున అంటే రేపు తర్వాత అంటే ఏప్రిల్ 9, 10 తేదీల తర్వాత మీకు ఆ అనారోగ్య సమస్యలన్నీ తీరి మీరు ఆరోగ్యవంతులుగా తయారవుతారనమాట. ఇంకా రెండవ అతిపెద్ద శుభవార్త ఏంటంటే ఉద్యోగ ప్రాప్తి. మీరు ఎవరైనా సరే ఉద్యోగం కోసం చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉంటారు కదా! ఉద్యోగ ప్రాప్తి మీకు లభించబోతుంది. గ్రహాల అనుకూలత అనుకూలించడం వలన ఉద్యోగ ప్రాప్తి కూడా మీరు పొందబోతున్నారనమాట. తప్పకుండా కుంభరాశి వారికి మొత్తం పరిశీలించినట్లయితే కనుక రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి. నేను చెప్పినటువంటి ఈ పరిహారాలను చేసుకోండి, ఇంకా బాగుంటుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.